కుమార్ సార్ బాగా చదువుకున్న అతను. ఈయన మన మంత్రి నారాయణ కూడా నా క్లాస్మేట్ అని చెప్తుంటాడు. ఆయన కళ్ళు మూసుకొని ఉంటే ప్రార్థన చేస్తుంటే లేడీస్ కానీ ఉంటే ఈ ఇది అది ఇలా పరిశుద్ధాత్మ వచ్చినట్టు ఇట్లా దౌడతాడు, కింద నుంచి పైకి తాడతాడు, పైనుంచి కిందకి నుంచి పైకి గోబెట్టు నువ్వు కింద అమ్మ ఒకరోజు, ఇంకోసారి రాబాగా నా ఇంటికని. మా ఇంట్లోనే జరిగింది అది. అంటే వేరే వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్మ వస్తే అట్లా చేస్తాడు. ఆయన ముందుకు వచ్చి చేస్తాడు. అంటే మా కూటాలు పెడతాం కదా, అప్పుడు 4-5 ఉన్నప్పుడు ఎక్కడ 2-3 కూడి ప్రార్థన నా నామను ప్రార్థన చేస్తారు, యేసు అక్కడ ఉంటారని చెప్తారు కదా, అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు అట్లా చేస్తారు. ఆడవాళ్ళు అభ్యంతరం చెప్పట్లేదా? ఎందుకు చెప్పరు సార్? కొందరు బయట చెప్తే అసహ్యంగా ఉంటుందని చెప్పరు, కొందరు తిడతారు, కొడతారు, ఇంకొందరు పెద్ద ఫాస్ట్ కంప్లైంట్ ఇస్తారు. పెద్ద ఫాస్ట్ ఏమంటాడు, నేను మాట్లాడతలేమ్మా, పొరపాటున ఏదో తగులుంటుందిలేమ్మా. అదేంటి పొరపాటున పరిశుద్ధాత్మ వస్తే ఈయన ఏం చేస్తాడు పాపం? అదే